హాయ్ హలో అండి నమస్తే. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ చేసుకునే పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అందుకోసం ఒక కప్పు శనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసి 2 కప్పులు వాటర్ పోసి నానబెట్టుకోండి. ఒక 2 అవర్స్. 2 అవర్స్ తర్వాత కుక్కర్లో వేసుకొని ఆ వాటర్తో పాటు కుక్కర్లో వేసేసుకోండి. మొత్తం లైట్గా సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్ విజిల్ ఆవిరిపోయాక మూత తీసేసి చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో. దీన్ని పప్పు గుత్తితో లేదా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. కొంచెం పలుకు ఉండాలండి. మనం పూర్ణం బూరెలు వేసుకోవడానికి దోసపిండిని రెడీ చేసుకుందాం. దోసపిండిలో కొంచెం సాల్ట్, లైట్గా సోడా, ఉప్పు వేసి కొంచెం గట్టిగా కలుపుకోండి. మనము వెనుక్కున్న శనగపప్పులో ఎంత క్వాంటిటీ అయితే శనగపప్పు తీసుకున్నా అంతే క్వాంటిటీ బెల్లం తీసుకొని ఇలా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని 2 ఇలాచి దంచి వేసుకోవాలి. చూసారా, దోసపిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటేనే మనకి నూనె పీల్చకుండా బూరెలు బాగా వస్తాయి. మనం బెల్లం అదంతా ఉడికిపోయిన తర్వాత ఇలా ఉండలుగా తయారు చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని దోసపిండిలో ముంచుకోవాలి. పిండి మొత్తం చుట్టూ పట్టేలాగా చేత్తో వేసుకోవాలండి. వీటిని ఇప్పుడు బోండాల్లాగా నూనెలో వేసుకోవాలి. నూనె బాగా వేడవ్వకూడదు. వేడైతే వెంటనే మాడిపోతే లోపల ఉడకవు. కొంచెం మోడరేట్గా వేడైన తర్వాత అతుక్కోకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా కొన్ని వేసుకోండి. చూసారా, పూర్ణం బూరెలు ఇట్లా వచ్చాయి. బాగా పొంగాయి కదండి. చాలా టేస్టీగా ఉంటాయండి. వరలక్ష్మి వ్రతానికి అందులో శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం చాలామంది ఎంతో ఇష్టంగా చేసే ఐటెం ఇది. అమ్మవారికి నైవేద్యం కోసం. థ్యాంక్ యూ ఫర్